రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు తొలి కలెక్టర్గా డాక్టర్ కృతికా శుక్లా సుమారు 2 సంవత్సరాల పాటు మంచి నాయకత్వ లక్షణంతో మానవతా సానుకూల దృక్పథంతో ఉత్తమ సేవలు అందించారని వక్తలు కొనియాడారు. కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ కృతికా శుక్లా ప్రసూతి సెలవుపై వెళ్తున్న కారణంగా శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో ఆమెకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, అటవీ శాఖ అధికారి కె భరణి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, డిఆర్డీఏ పీడీ కె శ్రీరామణి, కాకినాడ కమిషనర్ జె వెంకటరావు, ఏడీసీ సిహెచ్ నాగనరసింహారావు, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశరావు, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలో ఇట్ల కిషోర్, జె సీతారామరావు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పి త్రినాథ్, కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాసు, ఇతర వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ తో రివ్యూ చేయడం, వాళ్ళ ఆఫీషియల్స్ అసలు ఐ షుడ్ సే ఈ డిస్ట్రిక్ట్ లో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆఫీషియల్స్ హ్యావ్ బీన్ దేర్ విత్ మీ ఫర్ లాస్ట్ 2 years. అంటే చాలా తక్కువ మార్పులు చేతులు జరిగినాయి. మోస్ట్ ఆఫ్ ద ఆఫీషియల్స్ నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను వాళ్ళు కూడా అప్పుడే జాయిన్ అయ్యారు బైఫర్కేషన్ తర్వాత, అండ్ దే హావ్ కంటిన్యూడ్ ఓవర్ ద లాస్ట్ 2 years. సో వాళ్ళ టీమ్స్, వాళ్ళ కింద స్థాయి అధికారులు అందరూ చాలా కాంపిటెంట్ టీమ్స్ ఇక్కడ ఉన్నారు, అండ్ నాట్ జస్ట్ కాంపిటెంట్, వెరీ హ్యూమానిటేరియన్ ఆల్సో.